క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. మోషే సుకోపవాస ధ్యానములలో దేవుడు మోషేతో చెప్పిన మాటలు 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను మీ మధ్య నివాసం చేస్తాను, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చేయాలి అని దేవుడు మోషేను కోరిన వారై ఉన్నారు. మోషే దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారము అనబడేటటువంటి అరణ్య మార్గంలో వారు మోసుకుపోవడానికి వీలుగా ఒక గుడారమును నిర్మాణం చేశారు. ప్రియులరా, ఇది బహిరంగంగా కనబడుచున్నటువంటి దేవాలయం. దేవుడు వారితో మాట్లాడుటకు, దేవుడు వారితో నివాసము చేయుటకు, తాను సంకల్పించినటువంటి ఉద్దేశములను నరులకు తెలియచేయుటకు ఆ గుడారములోనికి దిగివచ్చి ఆయన మాట్లాడుతూ ఉండేవారు. 33వ అధ్యాయ నిర్గమకాండ ప్రకారంగా 11వ వచనంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువే మాట్లాడుచు ఉన్నటువంటి గుడారము. ఈ గుడారమును గూర్చి మనము అనేక విషయములను ధ్యానం చేశాము. ఈ గుడారములో 7 ఉపకరణములు ఉన్నట్లుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. 3 పాఠాలు మనం 25, 26, 27 3 పాఠాలు మనం చూచాము. 28వ రోజున యాజకులను గురించి మనం చూచాం. 4 పాఠాలు మనం చూచాం. ఈ 4 పాఠాల సారాంశాన్ని ప్రస్తుత కాలానికి అన్వయిస్తూ ఈరోజు ఒక పాఠం చెప్పాలని ఆత్మతండ్రి నన్ను ప్రేరేపించారు. ఆ పాఠమే ఆత్మీయ మందిరము, పరిశుద్ధ యాజకులు. ఆత్మీయ మందిరము, పరిశుద్ధ యాజకులు. మందిరమును గూర్చి 3 పాఠాలు 25, 26, 27 రోజుల్లో మనం విన్నాము. 28వ రోజున యాజకులను గూర్చి మనం విన్నాం. ఈ 4 పాఠాలను గూర్చి ఆత్మీయంగా ఒక పాఠాన్ని మీకు బోధించాలని నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను. ఆ బోధన ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను. ఏమిటా బోధ అంటే, ఆత్మీయ మందిరము, పరిశుద్ధ యాజకులు. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. గమనించండి, ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మీయ మందిరము, పరిశుద్ధ యాజకులు. నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు సుమారు 12 అధ్యాయాలు మందిరమును గూర్చినటువంటి మాటలే మనకు కనపడతాయి. మోషే గారికి దేవుడు కొండ మీద మందిరాన్ని ఎలా కట్టాలో చూపించారు. ఏ కర్రతో కట్టాలో, ఏ లోహంతో అమర్చాలో అన్నీ చాలా వివరముగా, విపులముగా చెప్పారు. చెప్పిన రీతిగా మోషే గారు ఆ దేవాలయాన్ని కట్టారు.
అయితే అది బహిరంగ దేవాలయం. దేవునిని కనుగొనేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవుని దర్శనం పొందేవారు ఆ గుడారములోనికి వచ్చేవారు. అక్కడ దేవుడు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఈరోజు పేతురు రాసిన పత్రిక ప్రకారముగా ఆత్మ సంబంధమైన గుడారము లేక మందిరము, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి యాజకులు, ఆత్మ సంబంధమైన బలులు, 3 విషయాలు ఇక్కడ ఈ 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన యాజకులు, ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరము, ఈ మందిరములో పనిచేసే ఆత్మ సంబంధమైన యాజకులు, ఈ మందిరములో అర్పింపబడు ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఆత్మ సంబంధమైన మందిరం ఏమిటి? ఆత్మ సంబంధమైన యాజకులు ఎవరు? ఆత్మ సంబంధమైన బలులు ఏమిటి? ఈరోజు క్లుప్త ధ్యానము మనము చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 16 వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3 అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. గమనించండి మాటలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఇటుకలతో, సిమెంటుతో నేటి దినములలో ప్రపంచమంతా అనేకమైన ఆలయములు కట్టబడుచు ఉన్నవి. ఈ ఆలయములలో భక్తులైన వారు, విశ్వాసులైన వారు చేరి దేవునిని స్తుతించుచు, ఆరాధించుచు, గణపరచుచు, కొనియాడుచు ఉన్నారు. ఇవి బహిరంగ ఆలయములు. అయితే ఇక్కడ మరి ఒక ఆలయమును గూర్చి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కొరింథీ సంఘమును గూర్చి వ్రాయిచు ఆయన చెబుతున్న మాట, ఓ సంఘమా, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఆలయము ఎవరు అంటే మానవుడే. ఈ మానవుడే దేవుని ఆలయము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆలయము, ఆత్మీయ మందిరము, ఆత్మీయ గుడారము. బహిరంగముగా కట్టబడుతున్న మందిరాలు ప్రపంచములో ఉన్నవి. ప్రపంచంలో పెద్దదైన మందిరాలు, ఖరీదైన మందిరాలు, కోట్ల రూపాయలు వెచ్చించే మందిరాలు, పాలరాతి భవనాలు ఉన్నవి. అలాగే చిన్న చిన్న పాకలు, పందిర్లు కూడా ఉన్నవి. అయితే ఇక్కడ ఆ దేవాలయమును గూర్చి కాక ఆత్మీయ గుడారమును గూర్చి, ఆత్మీయ దేవాలయమును గూర్చి మరి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు మాట్లాడుచూ ఉన్నారు. ఓ కొరింథీ సంఘమా, మీరే దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో మీ హృదయములో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆలయమై ఉన్నారు అనే చోట ఫుట్నోట్లు 2 ఉండి మీరును పరిశుద్ధులై ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు గనుక ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారిలో ఆత్మ తండ్రి నివాసము చేస్తారు. అప్పుడు వారు
దేవుడున్నాడు గనుక వారి హృదయంలో, వారి అంతరంగములో దేవుడున్నాడు గనుక వారే దేవాలయమై ఉంటారు, వీరే ఆత్మీయమైన మందిరమై ఉంటారని గుర్తించవలసి ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మన దేహమే ఆలయమై ఉన్నది. ఈ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఎందుకనంటే 25:8 యెహోవా దేవుడు మోషేతో చెప్పిన మాట అదే, నేను మీ మధ్య నివాసం చేస్తాను, మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మాణము చేయాలి. మన హృదయము పరిశుద్ధమైనదైతే, పవిత్రమైనదైతే మన ప్రభువు మనలోనికి దిగి వచ్చి మనతో సహవాసము చేయువారై ఉంటూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించండి, మన దేహముతో దేవుని మహిమ పరచువారమైతే మన దేహములో ఆ దేవుడు నిలిచి ఉంటారు. మన దేహములో పరిశుద్ధత ఉన్నట్లయితే దేవుడు మన దేహములో నిలిచి ఉంటారని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము, గుర్తించవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీ పత్రికలోనే 2వ పత్రిక రాస్తూ పౌలు గారు 6వ అధ్యాయం 18 వచనంలా చెబుతున్నారు, మనము జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. గ్రహించాలి, ఆయన ఆలయము, ఆయన జీవము గల దేవుని ఆలయము. పరలోక రాజ్యంలో మనం చూచినప్పుడు అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. 22వ అధ్యాయంలో మనం చూచినప్పుడు, లేక 21వ అధ్యాయంలో మనం చూచినప్పుడు 22వ వచనములో, ఆ పరలోక రాజ్యములో ఏ దేవాలయమో నాకు కనబడలేదు. భూమి మీద అనేకమైన దేవాలయాలు కట్టబడి ఉన్నవి, అనేక దేవాలయములు కనబడుచు ఉన్నవి, కానీ పరలోక రాజ్యములో ఏ దేవాలయము కూడా లేదు. 22వ వచనం ప్రకారం, సర్వాధికారి అయిన దేవుడుగు ప్రభు గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడుగు ప్రభు గొర్రె పిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. అక్కడ దేవాలయము ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడే గొర్రె పిల్ల, అక్కడ దేవాలయము. ఇక్కడ ఉన్న ఈ దేవాలయములో జీవము లేదు, అనగా ఇటకలతో రాళ్లతో చేయబడిన దేవాలయాలు ఇవి. కానీ ఆయన జీవము గల దేవుడు. అందుకనే మనము ఆయన జీవము గల ఆలయము. మనము కూడా ఏమై ఉన్నాము అంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ విషయాన్ని గమనించండి. ఆయన, మన ప్రభు జీవము గల ఆలయము. మనము కూడా ఏమై ఉన్నాము అంటే జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. రాళ్లతో, ఇటుక రాళ్లతో, నిర్జీవమైన ఇటుక రాళ్లతో కట్టబడే దేవాలయములు కొన్ని అయితే, సజీవమైన రాళ్లతో కట్టబడే దేవాలయం, అదే మనం పేతురు రాసినటువంటి పత్రికలో చదివినటువంటి మాట. 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూచినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుచున్నాము. సజీవమైన రాళ్ల వలె ఉండి అంచేతే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. తర్వాత నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయన జీవము గల దేవుని ఆలయము, మనము కూడా జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే ప్రత్యేకంగా ఉండాలి. ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు, మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన మనకు దేవుడై ఉండి మనము ఆయన ప్రజలమై ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి అపవిత్రమైన దానిని ముట్టకుండా పవిత్రమైనటువంటి మనస్సాక్షితో మనము జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించాలి. మోషే వేయించిన గుడారాన్ని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు చెప్పుకున్నాం. బలిపీఠము కల్వరి సిలువను, దేవుని గొర్రెపిల్లను చూపిస్తూ ఉంది అని. గంగాళము పాప ప్రక్షాళన చేసే క్రీస్తు యేసును మనకు కనబరుస్తూ ఉన్నది అని. రొట్టెల బల్ల జీవాహారమైన క్రీస్తును మనకు కనబరుచుచు ఉన్నది అని చెప్పుకున్నాం. దీపవృక్షము లోకమునకు వెలుగై ఉన్నటువంటి క్రీస్తును మనకు కనబరుచుచు ఉన్నదని చెప్పుకున్నాం. ధూపవేదిక ప్రార్థనాపరుడైనటువంటి విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తును మనకు కనబరుచుచు ఉన్నది. మందసము సర్వలోకనాథుడైనటువంటి దేవుణ్ణి మనకు కనబరుచుచు ఉన్నది. ఆ కరుణాపీఠము కరుణ కలిగినటువంటి ప్రభువును మనకు కనపరచుచు ఉన్నది. మందసములో ఉన్న వస్తువులు మన్నా పాత్ర, జీవాహారాన్ని, అహరోను కర్ర, పునరుత్థానుడైన క్రీస్తును, 10 ఆజ్ఞల పలకలు, ఆజ్ఞలన్నింటినీ సంపూర్ణంగా నెరవేర్చినటువంటి క్రీస్తును మనకు కనపరుచుచు ఉన్నది. ఇది మోషే వేసిన గుడారములో ఉన్న ఉపకరణాలు, ఆ మందసములో ఉన్న వస్తువులు మనకు చూపించే ఆత్మీయమైనటువంటి భావనలు. దైవజనులు దేవదాసయ్య గారు మనకు ఒక పాట వ్రాశారు. 72వ కీర్తనలో 100వ చరణంలో, మోషే వేయించిన గుడారము పోలినదే వేసెదవా, మోషేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడేదా, మోదముతో నీతో మాట్లాడేదా, మనోవిచారము కూడదు నీకు, మహిమతలంపులే కావలెను. ప్రియమైన వాళ్ళరా, గమనించండి. మోషే వేయించిన గుడారమును పోలింది నీ వేస్తావా? మోషేతో మాట్లాడినట్టుగానే మోదంతో నీతో కూడా మాట్లాడతానని వ్రాయబడినటువంటి లేక పాడుకున్నటువంటి పాట. మోషే వేయించిన గుడారమును పోలినది మనం కూడా వేయాలి. ప్రియులరా, బహిరంగ గుడారము మోషే గారు వేశారు. ఇప్పుడు మనం ఒక్కొక్కరం కూడా ఒక్కొక్క ఆత్మీయ గుడారమును వేయాలి. ఎవరి ఆత్మీయమైన గుడారము అంటే మానవ గుడారమైన మనమే ఆ గుడారము. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం, దేహము దేవుని ఆలయము, మనము జీవము గల దేవుని ఆలయము, సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము అని వ్రాయబడిన ఈ వాక్యములన్నిటి ప్రకారముగా మనమే ఈ గుడారము, మనమే ఈ ఆలయము. అయితే ఈ గుడారములోని ఉపకరణములు ఏమిటి అంటే బహిరంగ అవయవములు, జ్ఞానేంద్రియములే ఈ గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు.
అక్కడ బలిపీఠము, గంగాళము, అలాగే రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, మందసము, కరుణాపీఠం ఆ దేవాలయములో ఆ గుడారములో కనబడుతూ ఉంటే, ఈ మానవ గుడారములో కాళ్ళు, చేతులు, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము కనబడుచు ఉన్నాయి. ఈ అవయవాలను దేవుని కొరకు మనం ఉపయోగించాలి. అక్కడ ఉన్న ఉపకరణాన్ని, ఏ ఉపకరణం దగ్గరికి వెళ్ళినా క్రీస్తే కనబడుతున్నట్టుగా మన చేతులు దేవుని కొరకు పనిచేసే చేతులుగా ఉండాలి. మన కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తు పాదములుగా ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఇలా పాడారు కదా, ఘనమైన నీ ప్రేమ కారణంబునా నీకై పనిచేయ చేతులివిగో, అనయంబు నీ విషయ మై సొగసుగా చురుకు, ధనముతో పరుగెత్త వినయ పాదములివిగో, తనువు నాది దిగు గై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపు మే. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, మన చేతులు దేవుని కొరకు పనిచేసే చేతులుగా, మన కాళ్ళు దేవుని కోసం పరిగెత్తే పాదములుగా ఉంటే మనము దేవుని ఆలయముగా ఉంటాం. మన కన్నులు దేవుని చూచే కన్నులుగా ఉంటే, లోకమును, లోక భోగాలను, లోకములో ఉన్న ఆశలను, శరీరాశలను, నేత్రాశలను మన కనులు చూచేవిగా కాక దేవుని చూచేవిగా, దేవుని ప్రత్యక్షతను చూచేవిగా, దేవుని మహిమను చూచేవిగా, దేవుని ఘనతను చూచేవిగా, పరమందు మనకి ఇయ్యబడుతున్నటువంటి ఆశీర్వాదములను నిరీక్షణతో చూచేవిగా ఉంటే ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని ఆలయమై ఉంటాం. దేవుని చూచే కన్నులు. పద్మాసులంకలు ఆ యొక్క యోహాను గారు ఎలాగున ప్రభు దినమందు ఆత్మవశుడై పరమందున్న సంగతులు, రాబోవు సంగతులను చూడగలిగిన వారై ఉన్నారు. మన కనులు తెరవబడిన వారమై దేవుని చూచు వారముగా మన కనులు ఉపయోగించాలి. లోక భోగముల మీద కాకుండా దేవుని చూచేటటువంటి కనులు. అలాగే మన చెవులు దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్కును వినే చెవులుగా ఉంటాయి. దేవుని మాటలు వినే చెవులుగా మన చెవులు ఉంటే మనము దేవుని మందిరమై ఉంటాం. ఎవరు దేవుని మందిరం అంటే ప్రత్యేకింపబడిన వారు, లోక విషయాలను దురద చెవులు కలిగిన వారై ముసలమ్మ ముచ్చట్లను, ఆ కబుర్లను, వాటిని వీటిని కల్పన కథలను వినే చెవులు గలవారమే కాకుండా దేవుని వాక్కును శ్రద్ధగా వినువారమైతే మనము దేవుని ఆలయమై ఉంటాం. అలాగే దేవుని సువాసనను ఆగ్రానించే ముక్కు, దేవుని ఘనతను, దేవుని గొప్పదనమును, దేవుని మహిమను ఆగ్రానించే ముక్కు కలిగిన వారమై ఉంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, మనము దేవుని ఆలయమై ఉంటాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్కును రుచి చూడగలిగిన నాలుక, దేవుని వాక్కును, దేవుని వాక్యమును, నీ వాక్యము తేనె కంటెను, జుంటే తేనె దార కంటెను మధురముగా ఉన్నది అని భక్తులు వాక్యపు యొక్క రుచిని గుర్తించి బోధించినట్లు మనము కూడా మన నాలుకతో వాక్యపు యొక్క రుచిని గ్రహించగలిగితే, ఆ రుచి చూచి తెలుసుకోగలిగితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి అని వ్రాయబడిన మాటను బట్టి రుచి చూచి దేవుణ్ణి మనం ఎరగగలిగినట్లయితే మనము దేవుని ఆలయమై ఉంటాం. ఇక మరి ఒకటి, చర్మము దేవుని ఆత్మ కుమ్మరింపును గ్రహించగలిగినటువంటి శరీరము,
దేవుడు దిగి వచ్చుటను గ్రహించగలిగిన శరీరము, దేవుడు మన మీదికి దిగి వచ్చినటువంటి ఆ సంగతిని గుర్తించగలిగినటువంటి శరీరము కలిగి ఉంటే మనమే ఆత్మ సంబంధమైన దేవాలయము. మనం చూస్తే మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఈ మానవ గుడారం అనేటటువంటి దేవాలయములో కూడా కొన్ని ఉపకరణములు ఉన్నవి. అవి బహిరంగ అవయవములు, జ్ఞానేంద్రియములు మనకు కనబడుచు ఉన్నవి. చేతులు దేవుని కోసం పనిచేయగలిగితే, కాళ్ళు దేవుని కోసం పరిగెత్తగలిగితే, కన్నులు దేవుని చూడగలిగితే, చెవులు దేవుని వాక్కును వినగలిగితే, ముక్కు దేవుని సువాసనను ఆగ్రానించగలిగితే, నాలుక దేవుని యొక్క వాక్యపు రుచిని గ్రహించగలిగితే, చర్మము దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపును గ్రహించగలిగితే మనమే దేవుని ఆలయము, దేవుని మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము, జీవము గల దేవుని ఆలయము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు నేను మనందరం కూడా జీవము గల దేవునికి ఆలయమై ఉన్నాము. అలాగూ మనం కట్టుకోవాలి. అందుకే మోషే వేయించిన గుడారమును పోలినది వేస్తావా? వేస్తే గనక మోషేతో మాట్లాడినట్టు మోదముతో నీతో కూడా మాట్లాడుతానని వ్రాయబడిన పాట మనం పాడుకుంటున్నటువంటి పాటను బట్టి మనమే ఆయన ఇల్లు. హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి ఆ పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనము, 3వ అధ్యాయం 6వ వచనము, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యము, నిరీక్షణ వలని ఉత్సాహము తొదమట్టుకు స్థిరముగా చేపడితే, తొదమట్టుకు స్థిరముగా చేపడితే మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. మనమే ఆయన ఇల్లు. ధైర్యం, నిరీక్షణ వల్ల ఉత్సాహం చివరి వరకు తొదమట్టుకు స్థిరంగా చేపడితే, ధైర్యంతో, నిరీక్షణ వలన ఉత్సాహంతో, అంటే దేవుడిచ్చేటటువంటి ఆ బహుమానాలను బట్టి ఉత్సాహంతో చివరి వరకు, అంతము వరకు తొదమట్టుకు స్థిరంగా చేపడితే మనమే ఆయన ఇల్లు. కాబట్టి ప్రియులారా, ఈ ఉపకరణములన్నీ దేవుని కొరకు మనము ప్రతిష్ఠించగలిగితే, అందుకే దైవజనుడు తనువు నాదిదిగో గైకొని ఓ ప్రభువా నీకు ప్రతిష్ఠిస్తున్నాను, దినములు క్షణములు అన్నీ నీకే ప్రతిష్ఠిస్తున్నాను. నా కాళ్ళు ఇవిగో, నా చేతులు ఇవిగో, నా పెదవులు ఇవిగో, నా స్వరం ఇదిగో, నా వెండి ఇదిగో, నా పసిడి ఇదిగో, నా ప్రేమ ఇదిగో, నా ఇష్టం ఇదిగో, నా సర్వం ఇదిగో, నా సమస్తం ఇదిగో అని సంపూర్ణ సమర్పణ అయి మీకు మందిరముగా చేయబడినట్టుగా మేము చూచుచూ ఉన్నాం. గనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ దైవజనుని పోలిన వారమై సంపూర్ణంగా దేవునికి సమర్పణ అయిపోతే మనమే ఆయన ఇల్లుగా ఉంటామని కనబడుచు ఉన్నది. ఈ ఇంటి వద్దకు వచ్చి ఆయన తలుపు తట్టుచు ఉన్నాడు. ఆ ఇంటి వద్దకు వచ్చి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఆ ఇంటి వద్దకు వచ్చి ఆయన తట్టుచు ఉన్నాడు. అక్కడ 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, వచ్చి అతనితో నేను, నాతో అతడు కలసి భోజనము చేయుదము. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మానవ సహవాసమును కోరుచు ఉన్నాడు గనుక, మానవులతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు గనుక ఇంటి వాకిలి యొద్ద నిలిచి ఉండి తలుపు తట్టుచున్నాడు.
స్వరము విని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. మనతో ఆయనతో మనము కలిసి భోజనము చేస్తాము. గొప్ప సహవాసము, ఆరంభ సహవాసము. ఆదాము హవ్వలతో ఏ సహవాసములో తోటలు, ఆది మానవునితో తోటలు, ఏ సహవాసముతో దేవుడు ఉన్నాడు, ఈరోజు కూడా దేవుని మందిరముగా కట్టబడిన, ఆత్మీయ గుడారముగా కట్టబడిన నీవు ఆయనకు తలుపు తీస్తే నీలోనికి ఆయన వచ్చి నీతో కలిసి ఆయన భోజనము చేస్తారు. గొప్ప సహవాసమును దేవుడు అనుగ్రహింప చేస్తారని మనము చూచొచ్చు ఉన్నాము. కాబట్టి వినుచున్న దేవుని సంఘమా, వినుచున్న ఓ దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా ఆత్మీయ గుడారముగా కట్టబడి, ఆత్మ సంబంధమైన యాజకులుగా చేయబడి, ఆత్మ సంబంధమైనటువంటి స్తోత్ర బలులు, స్తుతి బలులు అర్పిస్తూ దేవుని కృపలో సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, మీకు వందనములు. ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయి. ఆత్మ సంబంధమైన గుడారము, ఆత్మ సంబంధమైనటువంటి యాజకుడు, ఆత్మ సంబంధమైన బలులు సంపూర్ణంగా మేము ధ్యానం చేయలేకపోయాం. కొన్ని విషయాలు ఈ సమయంలో ధ్యానం చేశాము. అందరి అంతరంగాల్లో ఫలింపు చేసి అందరూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి, ఆత్మ సంబంధమైన యాజకులుగా చేయబడి, ఆత్మ సంబంధమైన బలులు నర్పిస్తూ నీ మహిమ కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు జీవించగలిగిన భాగ్యము, ధన్యత, దీవెన వచ్చిన వారందరికీ అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మన అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కినుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరణాత్.